హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఆన్లైన్లో ఈపీఎఫ్ఓ క్లెయిమ్ సబ్మిట్ చేసేటప్పుడు ఆధార్ అథెంటికేషన్ ఎర్రర్ అయితే వస్తూ ఉంటుంది. సో అది ఎలా అంటే, ముందుగా మనం బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చి వెరిఫై చేసి ప్రొసీడ్ టు క్లెయిమ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి స్క్రీన్ మీద చూపించినట్టుగా ఎర్రర్ వైల్ ఆధార్ అథెంటికేషన్ సర్వీస్ టెంపరర్లీ అన్అవైలబుల్, ప్లీజ్ ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్ అని చెప్పేసి వస్తూ ఉంది. సో ఇది మీ సైడ్ నుంచి ఎటువంటి ఇష్యూ కాదు. సో ఇది మీ సైడ్ నుంచి కానీ, మీ బ్రౌజర్ సైడ్ నుంచి కానీ, మీ సిస్టమ్ నుంచి కానీ ఎటువంటి ఇష్యూ కాదు. ఇది కేవలం ఆధార్ సర్వీస్ వల్ల సర్వీస్ డౌన్ అవ్వడం వల్ల మనకు వచ్చిన ఎర్రర్ మాత్రం. ఈపీఎఫ్ఓ సైట్ ఏం చేస్తుంది అంటే, ఎవరినైనా ఆథరైజ్ చేయడానికి ఆధార్ కార్డ్ నెంబరు అండ్ దానికి లింక్ ఉన్న మొబైల్ నెంబర్ యూస్ చేసుకొని అక్కడ ఓటీపీ జనరేట్ చేసి దాన్ని ఈపీఎఫ్ఓ సిస్టమ్కి లింక్ చేసి వెరిఫై చేసి అప్పుడు అథెంటికేట్ చేస్తుంది అనమాట. సో వాళ్ళ దగ్గర ఆధార్ అథెంటికేషన్ చేసే సర్వీస్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ డౌన్ అయిపోయి ఉంటుంది. అందువల్ల మనకి ఎర్రర్ అయితే వస్తుంది. సో దీనికి రిజాల్వ్ అవ్వడానికి ఎంత టైం పట్టొచ్చు అంటే మనం చెప్పలేం. ఒక్కొక్కసారి ఒక అరగంటలో, పావు గంటలో అయిపోవచ్చు. కొన్నిసార్లు 1 వీక్ 10 డేస్ కూడా ఇలానే వస్తూ ఉంటుంది. నేను ఆల్మోస్ట్ ఒక 4 డేస్ నుంచి చూస్తున్నాను. 4 డేస్ నాకైతే కంపల్సరీగా పట్టింది దీంట్లో. సో దీని తర్వాత మళ్ళీ రీఫ్రెష్ చేసి మళ్ళీ బ్రౌజర్ క్యాష్ కుకీస్ అన్నీ క్లియర్ చేసిన తర్వాత అయితే వర్క్ అయింది. సో దీనికోసం మీరు ఏ టికెట్ రైజ్ చేసినా, ఈపీఎఫ్ఓ ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా దీనికైతే మనం చేయాల్సిందైతే ఏం లేదు. సో జస్ట్ మీరు వెయిట్ చేయడం మాత్రమే దీనికి ఒక సొల్యూషన్. దీనికి ఇంకా వేరే సొల్యూషన్స్ అయితే ఏం లేదు. సో ఎవరికైనా అర్జెంటుగా ఆ క్లెయిమ్ సబ్మిట్ చేయాలి అంటే మాత్రం మీరు ఈపీఎఫ్ఓ సైట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ చేయండి. సో ఆన్లైన్ చేయాలి అంటే మాత్రం ఇది అప్ అయిన తర్వాత మాత్రమే చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువసార్లు వస్తుంది. సో ఇది తొందరగా రిజాల్వ్ అవ్వాలంటే మనం చేయాల్సింది ఏంటి అంటే, ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ ఈపీఎఫ్ఓని ట్యాగ్ చేసేసి ఇలా ఇష్యూ వస్తుందండి 3 డేస్ 4 డేస్ నుంచి, కొంచెం ప్లీజ్ తొందరగా రిజాల్వ్ చేయండి అని చెప్పడం వరకు మాత్రమే మన చేతుల్లో ఉందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.